లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసు. అయితే గత కొద్ది రోజులుగా అలేఖ్య సిస్టర్స్ పేర్లు నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉన్నాయి. ఇక పచ్చల రేటు వ్యవహారంలో ఈమె సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఎక్కడో పచ్చలను అమ్ముకుంటున్న పాప ఒక్కసారిగా హీరోయిన్ ను మించి ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక మొన్నేమో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రోల్స్ వేయించుకుంటున్నారు ఈ ముగ్గురు. ఇక తాజాగా ఆమె పచ్చల ప్రమోషన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తాజాగా తన పచ్చల ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో ఒక వీడియోని వదిలారు. ఆ వీడియోలో రమ్య పచ్చలను చూపిస్తూ మా పచ్చలను తింటే మైమర్చిపోతారు అంటూ 3 పచ్చలను ఓ అన్నం ప్లేట్ లో పెట్టుకొని కనిపించింది. అన్నం ముద్ద కలుపుకొని తింటుంటుంది. అయితే ఆ పచ్చల రుచి ఎక్కడా దొరకదు. సింహమైన మా పచ్చలు తింటే చొంగ కరాల్సిందే, అంత బాగున్నాయి. మీరు మా పచ్చలను టేస్ట్ చేయాలని అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ కు మెసేజ్ చేయండి, మా వెబ్సైట్ ను విజిట్ చేసి ఆర్డర్ చేయండి అంటూ చెప్పింది. అయితే ఇప్పుడు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి జిల్లాలలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. తమ తండ్రి ద్వారా పచ్చళ్ళ బిజినెస్ ను మొదలుపెట్టిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో వీళ్ళ పచ్చలకు మంచి క్రేజ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక కస్టమర్ కు ధరింత అని అడిగినందుకు బూతులు తిట్టడంతో ఈ చిట్టి పికిల్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. ఇక అక్క చెల్లెళ్ళ క్లారిటీ ఇచ్చినా కూడా ఇప్పటికీ ఏదో ఒక రకంగా నెట్టింట ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పచ్చళ్ళు అమ్ముతూ వీరు బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక రమ్య హాట్ అందాలతో పిచ్చెక్కిస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇక పికిల్స్ కు ఒక రకంగా రమ్య అనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. అయితే ఈమె సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో బాగా ఫేమస్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రమ్య వల్లే తమ బిజినెస్ పెరిగింది. మొన్న బిగ్ బాస్ లోకి రాబోతున్నారంటూ వార్త వినిపిస్తుంది. అయితే ఇప్పుడేమో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్త నెట్టింట్లో ప్రచారం అవుతుంది. మరి నెక్స్ట్ ఏ హీరోతో జోడీ కడుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.